మార్కాపురం జిల్లాను ప్రకటించిన సందర్భంగా మార్కాపురం పట్టణంలోని 18వ వార్డులో కృతజ్ఞతా సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో పశ్చిమ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయకుండానే అంకితం చేశామంటూ ప్రజలను మోసం చేసిందన్నారు. వైకాపా పాలనలో 29 ప్రభుత్వ పథకాలను జగన్ పేరు పెట్టి అమలు చేశారని, కానీ అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పశ్చిమ ప్రాంత వెనుకబాటును గుర్తించి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును జిల్లాకు పెట్టడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. జీవించి ఉన్న జగన్ పేరును పథకాలకు పెట్టినప్పుడు చంద్రబాబు పేరుకు ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారని విమర్శించారు. మార్కాపురం జిల్లా ప్రకటనతో పశ్చిమ ప్రాంత ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఓర్వలేకనే కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు. త్వరలోనే చంద్రన్న మార్కాపురం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంతం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. వైకాపా హయాంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ జయమన్నారు. తన హయాంలో మార్కాపురం జిల్లా రావడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజా మద్దతుతో పశ్చిమ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానని, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వార్డు ప్రజలు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేదంటే కలెక్టర్ ఆఫీస్ కానీ ఇతర ఆఫీసులకు కానీ వచ్చేటువంటి ఆఫీసర్ వాళ్ళ కోసం వచ్చేటువంటి ప్రజలు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడే అన్నం తినాలి కదా, ఇక్కడే బట్టలు కొనుక్కోవాలి కదా, ఇక్కడే సిగరెట్లు కొనుక్కోవాలి కదా, ఇక్కడే టీలు తాగాలి కదా, ఇక్కడే ఏది కొనుక్కున్నా ఎక్కడ ఉన్నా ఈ ప్రాంతంలో ఉండాల్సిన వాళ్ళే కదా. మరి ఇంతమంది వస్తున్నప్పుడు వ్యాపారాలు బాగా జరుగుతాయి కదా. బట్టలు కొనుక్కోవాలన్నా ఇక్కడ కొనుక్కోవాల్సిందే. మనం ఏం తయారు చేసినా ఇక్కడే అప్పుడు పోయేటువంటి పరిస్థితి వస్తుంది. అలా వ్యాపారాలు బాగా జరుగుతాయి. ఈరోజు త్వరలో వెలుగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తి కాబోతా ఉంది. ఆ ప్రాజెక్ట్ పూర్తి కాగానే ఇంకా కొన్ని పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలు వచ్చినప్పుడు మనకు ఉపాధి దొరుకుతుంది కదా, ఉద్యోగాలు వస్తాయి కదా. ఈరోజు రిలయన్స్ అనే కంపెనీ తీసుకొచ్చాం. మన బయోగ్యాస్ కంపెనీ 3,000 కోట్ల రూపాయలతో మన కొలగనమిట్ల మండలంలో రేగడపల్లి గ్రామంలో కడతా ఉన్నారు 3,000 ఎకరాలలో. మరి అంత పెద్ద కంపెనీని తీసుకొచ్చాం. అంత కంపెనీ ద్వారా ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. రిలయన్స్ కంపెనీ వచ్చిందంటే ఇక మేము కూడా పోవచ్చు అనేటువంటి ధైర్యంలో ప్రజలు, పారిశ్రామికవేత్తలు మన ప్రాంతానికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కొందరికి నీళ్లు అవసరం. ఆ నీళ్లు వెలుగొండ ప్రాజెక్ట్ ఇంకొక 6 నెలలు 7 నెలల్లో పూర్తి అయిపోబోతుంది. ఈ 7 నెలల్లో పూర్తి కాగానే ఆ నీళ్లు వస్తాయి కాబట్టి ఇక్కడ ప్రాజెక్టులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తాయి. ఈరోజు లలిత నర్సింగ్ హోమ్, లలిత హాస్పిటల్ గుంటూరు వారు 8 కోట్లు పెట్టి స్థలం కొన్నారు. దగ్గర 100 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టిపోతా ఉన్నారు. కట్టినప్పుడు అక్కడ మెరుగైన వైద్య సౌకర్యాలు వస్తాయి. మన ఊరు నుంచి 150-200 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలా ప్రతి ఒక్క పనిలో మన ప్రాంతానికి లబ్ధి చేకూరబోతా ఉంది.